అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరికి నమస్తే. హైదరాబాద్లో మెట్రో బంద్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఎల్ఎన్టీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసేటటువంటి కార్యక్రమం చేశారు. మెట్రో మేము నడపలేము, నష్టాలలో ఉన్నాం, ఇబ్బంది పడుతున్నాం, ఎట్లా నడపాలో మాకు అర్థమైతలేదు, అప్పుల పాలు అయిపోయినాం, దాదాపు 5,500 కోట్లు అప్పులలో ఉన్నారట, ఇక మాతో అయితలేదు, మా ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలంటే కూడా మేము ఇబ్బంది పడుతున్నాం, ఈ మెయింటెనెన్స్, ఆ కరెంటు బిల్లు, ఆ కిరాయిలు మేము కట్టలేకపోతున్నాం, చాలా ఇబ్బంది అవుతున్నది, మా వల్ల కాదు అని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ ఇప్పుడు చేతులు ఎత్తేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి ఒక సంవత్సరం ముందు, దాదాపు సంవత్సరంన్నర ముందు మెట్రో లాభాలలో ఉంది, బాగానే ఉంది, ఇబ్బంది లేదని చెప్పి ఎల్ఎన్టీ సంస్థనే చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు. మరి సీన్ కట్ చేస్తే 1.5 సంవత్సరం తర్వాత, అంటే దాదాపు ఒక 1 year తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం లాభాలలో ఉన్నది నష్టాలకు పోయింది, మొత్తం ఇబ్బంది పడుతున్నాం, ఆగమైపోయింది, మేము ఇయ్యలేకపోతున్నాం జీతాలని చెప్పి ఎల్ఎన్టీ మళ్ళీ ప్లేట్ ఫిరాయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దేనికోసం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ సంస్థతో మాట్లాడుతున్నాడట. జర ఆగుర్రి, మేము మాట్లాడతాం, డిస్కస్ చేస్తామని చెప్పి ఎల్ఎన్టీ సంస్థతోటి రేవంత్ రెడ్డి మంతనాలు జరుపుతూ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. కానీ ఎల్ఎన్టీ వాళ్ళు ఇప్పుడు మొత్తం మెట్రోనంతా కూడా హ్యాండిల్ చేస్తున్నారు. దాదాపు వాళ్ళు ఒక 22,000 కోట్ల రూపాయలు ఏదో పెట్టి కట్టిరట. ఎస్టిమేషను సుమారు ఒక 8,000 నుండి 9,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ పెట్టుకుంటే ఆ ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యేసరికి ఇప్పుడు దాదాపు నాగోల్ నుండి స్టార్ట్ చేస్తే రాయదుర్గం దాకా ఉంది ఒక లైను, తర్వాత మియాపూర్ నుండి మళ్ళీ మియాపూర్ నుండి ఎల్బీ నగర్ దాకా ఒక లైన్ ఉంటుంది, తర్వాత ఎంజీబీఎస్కు కూడా లైన్ ఉంటుంది. దాదాపు 3 లైన్స్ ఉన్నాయి. ఈ 3 లైన్స్ స్టార్ట్ చేయడానికి మొత్తం అంత మెట్రో లైన్ వేయడానికి, మెట్రోకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని వాళ్ళు కంటిన్యూ చేయడానికి ఎస్టిమేషన్ పెట్టుకునేది ఎంత కంప్లీట్ అయింది వేరే. ఎస్టిమేషను 14,000 కోట్లు 9,000 కోట్లు పెట్టుకుంటే 20,000 కోట్ల దాకా కంప్లీట్ అయిందట ప్రాజెక్ట్ మొత్తం. ఆ మెట్రోకి సంబంధించిన నిర్మాణం కానివ్వండి, లేకపోతే మెట్రోలకు సంబంధించినటువంటి బోగీలు కానివ్వండి, ఆ కరెంటుకు సంబంధించినటువంటి లైన్ కానివ్వండి, వాళ్ళు పెట్టుకునే ఎస్టిమేషన్ కంటే ఎక్కువ ఖర్చు అయింది, ఎక్కువ బడ్జెట్ పోయింది. అయినా సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుండి ఇప్పుడు నడిపిస్తూనే ఉన్నాం, మెట్రో స్టార్ట్ అయితేనే ఉంది, నడుస్తూనే ఉంది. కానీ కరోనా టైంలో పెద్ద ఎత్తున ఇబ్బంది అయింది. కరోనా టైంలో జనాలందరూ ఊర్లోకి వెళ్ళిపోయారు. కరోనా టైంలో మెట్రో అంతా ఆగిపోయినటువంటి పరిస్థితి, మెట్రో ఎక్కువ నడవలేదు. అసలు మొత్తం కొన్ని నెలలైతే, కొన్ని వారాలైతే మొత్తం బంద్ చేసిర్రు, రెడ్ జోన్ ప్రకటించారు. అప్పుడు మెట్రోకి పెద్ద ఎత్తున నష్టాలలో పడిపోయింది. తర్వాత కొంత గెటిన్ అయింది. కరోనా తగ్గిన తర్వాత కొంత చాలామంది జర్నీ చేసేటటువంటి కార్యక్రమం చేసిర్రు. మెట్రో గెటిన్ అయింది, లాభాలలో ఉన్నాం, 1,100 కోట్ల లాభాలలో మెట్రో నడుస్తుందని చెప్పి మల్ల వార్తలు వచ్చినాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మెట్రో లాభాల్లో లేదు, నష్టాలలో ఉంది అని చెప్తున్నారు. తర్వాత ఎల్ఎన్టీ సంస్థ అసలు ప్రభుత్వానికి లేఖేం రాసిరంటే, మేము నడపలేము, రాష్ట్ర ప్రభుత్వమే నడపాలి అంటే ఏమంటారు అంటే, ఇప్పుడు మీరు చూడుర్రి, మెట్రోలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే సెక్యూరిటీ కానివ్వండి, లేకపోతే మెట్రోలో పనిచేస్తున్నటువంటి లోకో పైలట్ కానివ్వండి, ఆ మెట్రో నడుపుతున్నటువంటి వాళ్ళు కానివ్వండి, మెట్రోలో ఉన్నటువంటి టికెట్ కౌంటర్లు కానివ్వండి, మెట్రోలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి టీషర్ట్ వేసుకుంటారు, ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించినటువంటి టీషర్ట్లు. అయితే ఈ మెట్రోనంతా కూడా ఎల్ఎన్టీ హ్యాండిల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎల్ఎన్టీ ఏం చెప్తుంది, మేము హ్యాండిల్ చేయలేము, మాతోనే అయితలేదు, కాబట్టి ఈ మెట్రోని రాష్ట్ర ప్రభుత్వమే హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సెక్యూరిటీ పెట్టుకోరి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టికెట్ కౌంటర్లు పెట్టుకోరి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళనే పెట్టుకొని వాళ్ళనే నడిపించుకోరి, అంటే గవర్నమెంటే నడపాలి. ఇన్ని రోజులు మేము నడిపినాము, ఇన్ని రోజులు మేము హ్యాండిల్ చేసినాము, ఇప్పుడు మాతోనే అయితలేదు, మేము నడపలేకపోతున్నాం, గవర్నమెంట్ నడుపుకోవాలి, గవర్నమెంట్ నడుపుకొని వాళ్ళకు సంవత్సరానికి ఎంత పోవాలో అంత వాటా మాకు ఇచ్చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 1,000 కోట్లు లేకపోతే ఎంతో ఉందనుకో, సంవత్సరానికో నెలకో 5 నెలలకి 1,000 కోట్లు ఉందనుకో, 500 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీకి, 500 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి, ఇట్లా షేర్ చేసుకుందాం 50-50 అని చెప్పి ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి సంస్థ ప్రభుత్వానికి ఇట్లా రాసే కార్యక్రమం చేస్తారు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. అంటే మా తోట అయితలేదు, మేము నడపలేకపోతున్నాం, ప్రభుత్వమే నడిపియాలి అని చెప్పి ఎల్ఎన్టీ సంస్థ ఆమాంతం చేతులు లేవట్టారు. ఇప్పుడు రేవంత్ అన్న వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాడు. రేవంత్ అన్నకు హైడ్రా టీం నడుపుడే తలకాయ నొప్పి అయిపోయింది. హైడ్రా ఉద్యోగులకు జీతాలు లేక వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. ఈ హైడ్రా వచ్చింది, మేము డ్రైవర్గా పనిచేస్తున్నాం, ఈ హైడ్రా మేము పారలు పట్టుకొని పనిచేస్తున్నాం, గడపారాలు పట్టుకొని పనిచేస్తున్నాం, నీళ్లు తోడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, పడవలు వేసుకొని పోతున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం, బిల్డింగ్లు ఊల్చేస్తున్నాం, జేసీబీలు నడుపుతున్నాం,
మాకు ఇప్పటిదాకా జీతాలు ఇస్తలేదు, 2-3 నెలలు అవుతుందట జీతాలు రాక, వాళ్ళకి బెనిఫిట్స్ రాక. హైడ్రా ఉద్యోగులకు రేవంత్ అన్న చక్కగా హైడ్రాని నడపలేకపోతున్నాడు, రేవంత్ అన్న చక్కగా హోం శాఖకు నడపలేకపోతున్నాడు, రేవంత్ అన్న మున్సిపల్ శాఖను నడపలేకపోతున్నాడు, రేవంత్ అన్న అడ్మినిస్ట్రేషన్ చక్కగా లేదు. ఇంకా రేవంత్ అన్న ఎల్లంటినే నడుపుతాడు. రేవంత్ అన్న దగ్గర ఉన్న ముఖ్యమంత్రి పదవి కానీ, రేవంత్ అన్న దగ్గర హోమ్ మినిస్టర్ కానీ, రేవంత్ అన్న దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ కానీ, రేవంత్ అన్న దగ్గర ఉన్న ఏది మున్సిపల్ కానీ, ఆయన అదే చక్కగా నడపలేకపోతుంది కదా. ఇంకా మెట్రోలో ఏం నడుపుతాడు? ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతున్నది. కాబట్టి రేవంత్ అన్న బర్డెన్ అవుతుంది, రేవంత్ అన్నకు పరిశ్రమలో ఉన్నాడు, షాక్లో ఉన్నాడు. ఎల్ఎన్టీ వాళ్ళు నోటీస్ పంపించుడుతోటే, లేఖ పంపించుడుతోటే వాళ్ళతో డిస్కస్ చేస్తుండట ఆగండి అని చెప్పి. ఇంకో విషయం తెలుసా, ఈ ఎల్ఎన్టీకి కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపు 2,500 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నారట, బిల్లులు బకాయి ఉన్నారట. 2,500 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీ సంస్థకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వాలి, బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. మరి 2,500 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఇవ్వలే, మాకు ఇంకెప్పుడు ఇస్తారు? మేము కూడా కిరాయిలు కట్టుకోవాలి, మేము రెంట్లు కట్టుకోవాలి, ఇబ్బంది పడుతున్నాం, ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చుకోవాలి. మీ గవర్నమెంట్ మంచిగా నడుస్తుంది, మరి మా పరిస్థితి ఏంది? మరి మేము ఎట్లా నడవాలి? రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి 2,500 కోట్ల రూపాయల బిల్లులు మాకు చెల్లించండి, మాకు ఇవ్వండి, అసలే లేట్ అయిపోయింది, ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఎల్ఎన్టీ చెప్తున్నటువంటి మాట. ఇంకోటి, అసలు నాకు తెలిసి మెట్రో లాభాలలోనే ఉండాలి, నష్టాలలో ఉండొద్దు. ఎందుకు చెప్తున్నా ఈ మాట తెలుసా? దాదాపు ఒక రోజుకి 3 లక్షల మంది ట్రావెల్ చేస్తారు మెట్రోలో. ఒక రోజుకి దాదాపు 3 లక్షల మంది, ఇది ఎస్టిమేషన్. కొన్ని లక్షల మంది, వేల మంది ట్రావెల్ చేస్తారట రోజుకే. మీరు ఇప్పుడు బగ్గ వర్షం పడ్డది అనుకో, మాకాన్నే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ కదా, మెట్రో స్టేషన్ టిప్పుకు 300 మంది నిల్చుంటారు తెలుసా? 300 మంది నిల్చుంటారు లైన్లో. ఒక టిప్పుకు మెట్రోలో ఎంత కాదని ఎంతమంది పోతారు? ఒక 500 మంది 600 మంది ఈజీగా పోతారు ఒక టిప్పుకు. 500-600 మంది ఈడికెళ్ళి అమీర్పేటలో కొంతమంది, అమీర్పేటలో కొంతమంది ఎక్కుతారు. టిప్పుకు అటు పోయి ఇటు వచ్చేసరికి 1000 మంది ఎక్కొచ్చు, 300-400 మంది ఈజీగా ఎక్కుతారు. ఇరికిచ్చి నాకు తెలిసి ఒక బోగిల్నే ఒక 100 మంది దాకా వెళ్తారు, బయటకు ఒక్కొక్కరు లెక్క పెట్టుకుంటూ పోతే. అట్లా నాకు తెలిసి 4-5 బోగీలు అనుకుంటా. అట్లనే వేలాది మంది జనాలు టిప్పుకు పోతున్నారు మెట్రోలో. అట్లాంటప్పుడు లక్షల మంది ఎక్కడం పెద్ద ఇబ్బంది కాదు కదా. లక్షలాది మంది ట్రావెల్ చేస్తున్నారట మెట్రోలో. మరి అన్ని లాభాలు వస్తున్నప్పుడు నష్టాలలో ఎట్లుంటుంది మెట్రో? ఇప్పుడు ఇది పెద్ద క్వశ్చన్ మార్కు. ఇంకోటి ఏంది చెప్పనా, మొత్తం మీరు జల్లడబట్టి చూడుర్రి. ఇప్పుడు బెంగళూరులో అయినా, ఢిల్లీలో అయినా, లేకపోతే ఇక్కడ ఇదేంది ఇది ఇంకోటి ఉంది కదా మెట్రో, ముంబైలో అయినా, ఏ మెట్రోనే కొట్టి చూడుర్రి, హైదరాబాద్ కంటే తక్కువ రేట్లు ఉంటాయి మెట్రో. మన దగ్గర ఎక్కువ రేటు. మన హైదరాబాద్లో మెట్రో టికెట్ చాలా ఎక్కువ. ఉప్పల్ నుండి మా ఆఫీస్ కాడికి రావాలంటే 61 రూపాయి. నేను పొద్దుగాల ఉప్పల్ నుండి ఆఫీస్ కాడికి రావాలంటే 61 122 రూపీస్, నాకు 122 రూపాయలు అప్ అండ్ డౌన్. నాకు తెలిసి ఎక్కడ కూడా ఉండదు. ఈడికెళ్ళి అమీర్పేట రావాలంటే, ఉప్పల్ అమీర్పేట అంటే 56 రూపాయలు. అదే ఉప్పల్ నుండి రాయదుర్గం పోవాలంటే 70 రూపాయలు. ఎక్స్పెన్సివ్ ఎక్కువ కదా, ఎక్కువ టికెట్ ధరలు పెంచారు. మొన్న 20% టికెట్ రేట్లు పెంచారు. ఆ 54 రూపాయలు ఉంటుండే. నేను ఒక 3 months బ్యాక్ అక్కడ నుండి మా ఆఫీస్కి వస్తే 54 రూపాయలు 61 రూపాయలు పెంచారు. అంటే దాదాపు 5-6 రూపాయలు ఇంకెక్కువ పెంచారు. పెంచినా కూడా మేము నష్టాలలో ఉంటామంటుంది ఇప్పుడు మెట్రో. మేము నష్టాలలో నడిపిస్తున్నాం. నష్టాలలో ఉండడానికి కారణం ఏందనేది క్వశ్చన్ మార్క్ కదా. లాభాలలో ఉండాలి మెట్రో, నష్టాలు ఎట్లుంటుంది? ఇంకా టికెట్ ధరలు పెంచిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారం లేదు అనేది ఒక పెద్ద చర్చ. రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో పట్టించుకుంటలేరు, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏ మాత్రం వాళ్ళకి సలహాలు సూచనలు లేవు, అసలు సపోర్ట్ లేకుండా పోయిందట గవర్నమెంట్ నుండి. నేను చెప్తున్నా కదా, ఒక్కరోజు మెట్రో ఆగిపోతే జనాలు అతలాకుతలం అవుతారు, ఆగమాగం అయిపోతారు. ఆగమాగం లక్షలాది మంది ట్రావెల్ చేస్తున్నారు. మెట్రోకి ఇంకో పెద్ద ఇష్యూ ఏంది చెప్పనా, మెట్రోకి నష్టాలు ఏడొచ్చినాయట అంటే కొంత వినబడుతున్న వ్యవహారం. ఒకటి, మహిళలకు ఫ్రీ బస్ వల్ల మెట్రోకి పెద్ద ఎత్తున నష్టం జరిగింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఎట్లా నష్టం జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ, ఆమె 10ంటికి ఆఫీసు, మెట్రో రాకంటే ముందు, ఫ్రీ బస్ రాకంటే ముందు, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాకంటే ముందు, మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వకంటే ముందు ఒక మహిళ 10ంటికి ఆఫీస్ పోవాలి. 10ంటికి ఆమెకు ఆఫీసు స్టార్ట్ అంటే ఆమె ఇంటికాడికి వెళ్ళి ఎప్పుడు బయలుదేరుతుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ రాకంటే ముందు మెట్రోలో పోతే, ఒక మహిళ మెట్రోలో పోతే 9:30కి ఆమె బయలుదేరుతుంది. 9:30కు ఆమె మెట్రో ఎక్కినా కూడా ఆమె ఆఫీసు పోవడానికి మ్యాక్సిమం ఒక 30 నిమిషాలు పడుతుంది. మెట్రో ఏడున్నా కూడా, ఇప్పుడు ఉప్పల్ నుండి బేగంపేట రావాలనుకో మెట్రో,
బేగంపేట అమీర్పేట నాకు తెలిసి 25 నిమిషాల్లో వస్తారు, 25 మినిట్స్ అంతే కదా. ఉప్పల్ నుండి ఇక్కడికి 25 మినిట్స్, ఇంకో 5 మినిట్స్ ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ ఉందనుకో, ఆ మహిళ 5 నిమిషాలలో ఆమె ఆఫీస్కి చేరుకుంటుంది. కానీ ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మహిళలు మెట్రోలో పోతలేరు. మ్యాక్సిమం మెట్రోలు బంద్ చేసారు. వాళ్ళు 9:30కు బయలుదేరుతారు కదా, కానీ ఇప్పుడు మహిళలు 9:30 కాదు 9ంటికే బయలుదేరుతారు. 9ంటికి పోయి ఆధార్ కార్డు ఇచ్చి బస్సులో కూర్చుంటారు. దాదాపు ఒక గంట సేపు బస్సులో కూర్చుంటారు. పోయేదేముంది, 40 నిమిషాల్లోనే పోతాం. అప్పుడు 25 నిమిషాల్లో పోయేది, ఇప్పుడు కావాలంటే ఒక 40 నిమిషాల్లో పోతాం. ఇప్పుడు 40 నిమిషాలు పోయినాం అనుకో, మాకు ఇంకా ఎంత కాదో 20 నిమిషాల నుండి 10 నిమిషాల టైం ఉంటుంది, మెల్లగా పోతాం ఆఫీస్కి. ఈ విధమైనటువంటి వ్యవహారం తయారైనారు. కాబట్టి ఫ్రీ బస్సు పెట్టడం వల్ల పెద్ద ఎత్తున ఇబ్బంది అయింది అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. ఫ్రీ బస్సు కంటే ముందు చాలామంది మహిళలు మెట్రోలో పోయేది. 30 నిమిషాలు అయితే మెట్రో దిగుతాం, 40 నిమిషాలు అయితే మెట్రో దిగుతాం. ఎంతగానో ఒక గంట సేపు జర్నీ. ఏడికి పోవాలంటే 1 అవర్ పడుతుంది. లాంగ్ పోవాలంటే చివరి మెట్రో స్టేషన్ పోవాలంటే 1 అవర్. చివరి మెట్రో స్టేషన్ కాకుండా అంతకంటే ముందంటే 30 మినిట్స్ 40 మినిట్స్. కానీ ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చినాక, ఆధార్ కార్డ్ బస్సు వచ్చిన తర్వాత మహిళలు మెట్రో బంద్ చేసారు. 9:30కు బయలుదేరాల్సిన మహిళ 9ంటికే బయలుదేరుతారు. ఆధార్ కార్డు ఇచ్చి కూర్చుంటే అయిపోయాయి బస్సులా. 9:40కి మనం అక్కడ దిగినా మన ఆఫీస్ పోవడానికి 5 నిమిషాలు టైం పడుతుంది, పోదాం. మెట్రోకి పోతే ఖర్చు అవుతుంది. ఇప్పుడు మెట్రోకి పోతే ఉప్పల్ నుండి మా ఆఫీస్ రావడానికి 61 రూపాయి. అదే వాళ్ళు బస్సులో వచ్చారు అనుకో, ఆధార్ కార్డే కదా, పంజాగుట్టలో దిగుతారు, పంజాగుట్ట నుండి మళ్ళీ ఇక్కడ బస్సు ఎక్కుతారు కదా, మీడికి వస్తారు. అట్లా మెట్రోకి ఫ్రీ బస్సు వల్ల మహిళలు కొంత ఎక్కకపోవడం వల్ల మెట్రోకి ఆదాయం కొంత తగ్గిపోయింది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అందుకే మెట్రో ఇప్పుడు బంద్ చేసేటటువంటి ఆలోచనలో ఎల్ఎన్టీ సంస్థ ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. తర్వాత ఈ మధ్య కాలంలో మెట్రోకి వచ్చినటువంటి అత్యంత పెద్ద బాధ ర్యాపిడో, ఓలా, తర్వాత ఊబరు, ఇంకేదో పాడాయి అన్నీ తయారైపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ల వల్ల మెట్రోకి ఇంకా పెద్ద బొక్క పడ్డది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు ఎమర్జెన్సీ ఈడికెళ్ళి నేను అమీర్పేట పోవాలి. అమీర్పేట పోతే ఇప్పుడు నేను మెట్రో కాడ పోవాలి, మెట్రో కాడ ఎక్కాలి. ఎక్కి ఆడికి వచ్చినాక టికెట్ స్కాన్ చేసి పైన పోయి ఎక్కి ఆడికి వెళ్ళి ఈడ యూసఫ్ గూడ లాగుతుంది, యూసఫ్ గూడ నుండి మధురానగర్ లాగుతుంది, మధురానగర్ నుండి అమీర్పేట పోతుంది. మళ్ళీ అమీర్పేటలో నుండి నేను పంజాగుట్ట పోవాలంటే అమీర్పేటలో దిగి అక్కడ నుండి ఎక్స్చేంజ్ అయ్యి పంజాగుట్టలో దిగాలి. అది ఈడికెళ్ళి ర్యాపిడో బుక్ చేసుకున్నాను అనుకో, మా అంటే 40-50 రూపాయలు. ఈడికెళ్ళి కథం పంజాగుట్ట డైరెక్ట్ లొకేషన్ కార్డు దిస్తారు కదా. ఇప్పుడు అట్లా కూడా తయారయ్యారు పబ్లిక్. కాబట్టి ఇవన్నీ వ్యవహారాలలో కొంత మెట్రోకి పెద్ద దెబ్బ పడ్డది. ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి, మొత్తం పెరిగిపోయింది. ఇప్పుడు అంతా జనాలు కూడా పెరిగిపోయినారు, ఆలోచనలు పెరిగిపోయినాయి, టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మెట్రోలో కూడా జనాలు అంత ఈజీగా పోతలేరు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. కాబట్టి మ్యాక్సిమం మెట్రో ఎల్ఎన్టీ సంస్థ మేము నడపలేం, మా వల్ల కాదని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తారు. పెద్ద ఎత్తున మహిళల ఫ్రీ బస్ అనేది కొంత ఇబ్బంది పడ్డది, ఎఫెక్ట్ పడేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఎందుకంటే ఫ్రీ బస్ కంటే ముందు చాలామంది మహిళలు మెట్రోలోనే పోయేది. మెట్రోలో అంత ఎక్కువ డబ్బులు కూడా కావు, 60 రూపాయలే కదా, 40 రూపాయలు, 50 రూపాయలే కదా అని చెప్పి చాలామంది పోతున్నారు. ఇప్పుడు మెట్రో ఛార్జీలు పెరిగిన తర్వాత జనాలు కొంతమంది తగ్గిరు, బస్సులోనే పోదాంతి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరలో ఒక అన్న ఉన్నాడు, ఒక కెమెరామెన్ అన్న. ఆ అన్న ఉప్పల్ నుండి వస్తాడు. ఉప్పల్ నుండి వస్తే ఆ అన్న మెట్రోకి రాడు. నేను చాలాసార్లు అడుగుతాను, ఎందుకన్నా మెట్రోకి రావంటే, మెట్రోకి రావాలంటే 61 రూపాయి. ఆ అన్న 45 రూపాయలలో వస్తాడు బస్కి. అయితే ఆడికెళ్ళి పంజాగుట్టకు వస్తాడు 30 రూపాయలు, ఈడికెళ్ళి ఈడికి రావడం 15 రూపాయలు. 45 రూపాయలు వస్తుండే కదా, 45 వచ్చుడు పోడు, 45 ఎంత 90 రూపాయలలో అయిపోతుంది. అదే ఆయన మెట్రోకి వచ్చిందనుకో 122 రూపాయలు. ఆ అన్నకు తెలుసు డబ్బుల విలువేందో. కాబట్టి చాలామంది ఇట్లా మెట్రోకి రావడానికి కూడా ఆలోచిస్తారు. లేట్ అయితే 5-10 నిమిషాలు లేట్ అవుతుంది, బస్కే పోతా అంటారు, నిల్చొని పోతా అవసరం అనుకుంటాడు. మెట్రో అయినా నిల్చొని పోవాల్సిందే కదా, బస్సు కూడా అంతే. ఇట్లా కూడా తెలివికల్లో తయారయ్యారు జనాలు, పోతలేరు, బస్సులో పోయే కార్యక్రమం చేస్తున్నారు. 45-50 రూపాయలలో అయిపోతుంది, ఇంకా 10 రూపాయలు మిగులుతాయి కదా, 10-12 రూపాయలు మిగులుతున్నాయి. కాబట్టి ఇట్లా కూడా ఆలోచించి కొంత మెట్రోని అవాయిడ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎప్పుడైతే ఫ్రీ బస్ వచ్చిందో మహిళలు పోకపోవడం, తర్వాత మెట్రో ధరలు పెంచిర్రో, ఇప్పుడు మెట్రోల ధరలు పెంచడానికి కారణం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లాభం కోసమే. ఇప్పుడు మెట్రో గవే టికెట్ ఉందనుకో 50 రూపాయలు ఉందనుకో, ఉప్పల్ నుండి అమీర్పేటకో, ఉప్పల్ నుండి మా ఆఫీస్ కాడికి 50 రూపాయలు ఉందనుకో, జూబ్లీ రోడ్ నెంబర్ 5కి 50 రూపాయలు, 25 రూపాయలు ఒక టికెట్ మీద 25 రూపాయలు ఎల్ఎన్టీ వాడికి, 25 రూపాయలు ప్రభుత్వానికి కదా. అదే 60 రూపాయలు పెంచారు అనుకో, 25 వీళ్ళు తీసుకున్న మిగతా ఎల్ఎన్టీకి పోతాయి కదా, వీళ్ళు నష్టపోకుండా ఉంటారు. 60 రూపాయలు అయితే 30 షేర్ చేసుకోవచ్చు కదా, ఈక్వల్ షేర్ కదా, ప్రభుత్వానికి కూడా లాభమే కదా. అట్లా ప్రభుత్వం లాభం చూసుకుంది, బొక్కబడ్డది మెట్రోకి. ఏడ లేదు, ఇక్కడ హైదరాబాద్ ఉన్నంత టికెట్ మెట్రోకి ఏడు ఉండదు, ఇక్కడ ఎక్కువ. మళ్ళీ మెట్రో నష్టాలు ఏందో నాకు అర్థమవుతుంది. మెట్రో స్టేషన్ అమీర్పేట మెట్రో స్టేషన్లో వెస్ట్ సైడ్ జుడియో,
మళ్ళీ తర్వాత తిండి పదార్థాలు అన్నీ అక్కడ ఉంటాయి, బట్టలు వాచ్లు బూట్లు గీట్లు అన్నీ ఉంటాయి. అవన్నీ రెంట్ ఇస్తారు. ఎలాంటి సంస్థకి ఇవ్వాలి రెంటు? ప్రభుత్వానికి ఇవ్వాలి రెంటు. రెంట్లు కట్టుకోవాలి. ఆడ బిజినెస్ అది రెంటు కూడా. తర్వాత ఇన్వెస్కో ప్రకాష్ నగర్, ఇవన్నీ యాడ్స్. ఇన్వెస్కో ప్రకాష్ నగరు, బేగంపేట ఎస్బీఐ బేగంపేటు, పంజాగుట్ట, పంజాబ్ బ్యాంక్ పంజాగుట్ట, ఇవన్నీ యాడ్స్ కదా. ఈ యాడ్స్ పైసలు కూడా ఎల్ఎన్టీకి ఇవ్వాలి. ఇవన్నీ ఎందుకంటే మెట్రోలో యాడ్స్ వస్తున్నందుకు, వాళ్ళు అనౌన్స్ చేస్తున్నందుకు పైసలు ఇవ్వాలి. మరి ఇవన్నీ అవుతున్న నేపథ్యంలో వీళ్ళకి ఇంకా లాస్ ఎందుకు నడుస్తుంది? లాభం కావాలి కదా. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కుమ్మకు జరుగుతుందా? మరి ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్. కావాలని ఇట్లా చేస్తుర్రా? మొత్తానికైతే మెట్రో సంస్థ ప్రభుత్వానికి లేఖ రాశారు, మేము నడపలేకపోతున్నాం, రాష్ట్ర ప్రభుత్వమే నడపాలని. నాకు తెలిసి ఈ 2500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ వాళ్ళకి ఇవ్వాలన్నట. బకాయిలు ఉన్నారట, పెండింగ్ బిల్లులు ఇవి. ఈ బిల్లులు ఇవ్వడానికి మేము మెట్రోని బంద్ చేస్తాం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని మెట్రో వాళ్ళు తెరలేపిరు అనేది. ఎందుకంటే మొన్న ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఏం చేశారు ఎరికేనా? ఫీజు రియంబర్స్మెంట్ కింద దాదాపు 1207 కోట్ల రూపాయలు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకు గవర్నమెంట్ ఇవ్వాలి ఫీజు రియంబర్స్మెంట్. అయితే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకు గవర్నమెంట్ ఇస్తలేరని చెప్పి ప్రైవేట్ కాలేజీలు ఏం చేసినారు, మేము ప్రైవేట్ కాలేజీలు అన్ని బంద్ చేస్తున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాతే కాలేజీలు ఓపెన్ చేస్తామని చెప్పి గవర్నమెంట్కి పెద్ద ఎత్తున ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు షాక్ ఇచ్చారు. షాక్ ఇచ్చినప్పుడు అప్పుడు బట్టన వాళ్ళతో మాట్లాడి 600 కోట్ల రూపాయలు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం, మిగతా 600 కోట్ల రూపాయలు దీపావళి అప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పి బట్టన వీళ్ళతో చెప్పిండు. అయితే ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఇప్పుడు ఏమనుకుంటారు తెలుసా? కాలేజీలు బంద్ చేస్తామంటే పైసలు వెళ్ళినాయి ప్రభుత్వం దగ్గర, కాబట్టి ఇప్పుడు మేము మెట్రో బంద్ చేస్తాం, ఇప్పుడు దీని పైసలు మెట్రో బంద్ చేసిన అనుకో అంత అతలాకూతలం ఆగమాగం కదా. కాబట్టి ఎల్ఎన్టీ వాడు కూడా కాలేజ్ బంద్ చేస్తా అంటే 600 కోట్లు ఇచ్చిర్రు, మేము మెట్రో బంద్ చేస్తాం, మాకు 2500 కోట్లు ఇర్రి, లేదా 1000 కోట్లు ఇర్రి, మళ్ళీ 1500 కోట్లు దీపాలకి ఇర్రి. ఇప్పుడు ఇది అన్నీ ఇప్పుడు వీళ్ళే కాదు, మెట్రో వాడే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా టీఏలు డిఏలు పిఆర్సీలు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ చేయకపోతే వాళ్ళు బంద్ ప్రకటించే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మేము బంద్ ప్రకటిస్తామంటుర్రు, బంధుకు పిలుపునిస్తామంటుర్రు. సర్పంచులు కాంట్రాక్టులు మేము బంధుకు పిలుపునిస్తామంటుర్రు. అంటే ఇప్పుడు పబ్లిక్లో ఎట్లా అయిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా బంద్ చేస్తే తప్ప పైసలు వెళ్తలేవు ప్రభుత్వం దగ్గర. ఇది బంద్ చేస్తామంటే పైసలు బయటికి వెళ్ళే కార్యక్రమం జరుగుతున్నాయి. కాబట్టి ఎల్ఎన్టీ వాడు కూడా అంతే బెదిరియడానికి కావచ్చు, మేము బంద్ చేస్తాం మీరు పైసలు ఇవ్వకపోతే, మా పైసలు మాకు ఇయ్యి, లేకపోతే మొత్తం మీరే నడుపుర్రి, 5000 కోట్లు మాకు ఇయ్యి, మొత్తం మీరే ఉన్నాయన్నీ తీసుకోరి లాభాలు, మాకు కావాల్సినవి మాకు ఇయ్యి, రెంట్లు కట్టుకోలేకపోతున్నాం, ఆ జాగాకు పైసలు కట్టలేకపోతున్నాం. మెట్రో పార్కింగ్ కూడా పైసలు ఇవ్వాలి తెలుసా, అది కొన్నవి కాదు. మెట్రో పార్కింగ్ ఉంటుంది ఏడా, అదేంది నాగోల్ కాడ మెట్రో అన్ని పార్కింగ్ చేస్తారు ఆడ మొత్తం. యూసఫ్ కూడా ఈడగున్నా యూసఫ్ కూడా ఆడ ఈడ అంత ఉంటుంది, ఇవన్నీ పార్కింగ్ కథ ఉంటుంది, ఇదంతా లెక్క కదా. మెట్రో పార్కింగ్ మెట్రోలే పార్క్ చేస్తారు ఆడ నాగోల్ కాడ. ఇంకోటి మెట్రో పార్కింగ్కి అసలు పైసలు తీసుకోవద్దు, పార్కింగ్ పైసలు తీసుకుంటారు. మెట్రో పార్కింగ్ కూడా అట్లా పైసలు తీసుకోవద్దు, తీసుకుంటారు, అయినా నష్టాలలో ఉన్నామంటారు మెట్రో ఏందో మరి. కానీ మొత్తానికి మెట్రో నడపలేకపోతున్నాం అంటారు. రేవంత్ అన్న షాక్లో ఉన్నాడు, పరిశానలో ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ప్రభుత్వం వాళ్ళకి పైసలు ఇస్తారా, ఇది సెటిల్ చేస్తారా ఏందో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, చూద్దాం.